చీటింగ్ చేస్తూ దొరికిపోయావా? అంటే ఎగ్జామ్ లో కాపీగా? ఎస్. షో బ్యాడ్ బాయ్. నైట్ ఓవర్ ఆ పార్టీకి వెళ్ళటం కోసం అబద్ధం చెప్పావా? ఎస్. సేమ్ టైంలో మల్టిపుల్ గర్ల్స్ తో ఫ్లర్ట్ చేసావా? పాపం రాహుల్ లైన్ లో ఉన్నాడు ఇంకా. సరే రాహుల్ని అడిగాం. సేమ్ టైం లో మల్టిపుల్ గర్ల్స్ తో ఫ్లర్ట్ చేసావా? ఫ్లర్ట్ చేయనక్కర్లేదు కదా, అది చేయికి. నీకే పంచ్ అవసరమా? సరే రాహుల్, బాయ్ రాహుల్. అబ్బా అయ్యా, అవసరమా? మీ గ్లో వచ్చింది, ఎంత గ్లో వచ్చింది మీ ఫేస్ లో ఆన్సర్ కి. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్ ద సామ్ జామ్. థ్యాంక్ యూ బ్రదర్. బాయ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏమైనా మళ్ళీ ఆలోచిస్తున్నావా? నేనైతే నేను ఈ అబ్బాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాను, ఏమైనా థాట్స్ వస్తున్నాయా? 3 years అయిపోయింది. ఇప్పుడు అసలు నువ్వైతే ఏం చేయలేదు కదా. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సరదాగా ఊరికే. Is this allowed, Sam Jam team, where the guests Of course it's allowed. You know, నేను ఇప్పుడు దాకా I've been doing all the episodes like so without any falter. కానీ మీరు వచ్చి నా ఫ్లో మొత్తం, you know, you crashed my episode and by asking me questions instead of me asking you questions. అంటే సామ్ జామ్ కదా షో పేరు. Sam సో Jam. జామ్ విత్ సామ్. So you need a jam with Sam, you know, like. కానీ Sam ఇది వన్ వే స్ట్రీట్ కాదమ్మా, టూ వే ట్రాఫిక్, టూ వే నడుస్తుంది. టూ వే నడుస్తుందా? ఓకే, థ్యాంక్ గాడ్ నో అదర్ గెస్ట్ న్యూ అబౌట్ దిస్. వన్ థింగ్ ఐ నో అబౌట్ your life is that చిన్నప్పుడు you've always had a very strong female influence in your life. You've grown up with very strong women. For example, your mother has been a very strong influence on you. And చిన్నప్పుడు చెన్నైలో was she strict or చాలా friendly, easy? She was definitely strict. చాలా strict. Not చాలా strict. అంటే ఎక్కడైతే స్ట్రిక్ట్గా ఉండాలో అక్కడైతే అమ్మ స్ట్రిక్ట్నెస్ చూపించింది. అంటే చదువు విషయంలో, డిసిప్లిన్ విషయంలో, అబౌట్ రెస్పెక్ట్ ఫర్ పీపుల్, రెస్పెక్ట్ ఫర్ దేర్ టైమ్, రెస్పెక్ట్ ఫర్ దేర్ నాలెడ్జ్, ఎనీథింగ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ గేమ్ మీ ఫ్రీడమ్. అంటే స్పోర్ట్స్లో ఆయన టు ఇంటరాక్ట్ విత్ ఫ్రెండ్స్ ఇన్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఇలాంటి విషయంలో యూనో చాలా ఫ్రీడమ్ ఇచ్చిందమ్మా. సో షీ బ్యాలెన్స్డ్ మీ అవుట్. సో ఐ వోంట్ సే ఎక్స్ట్రీమ్లీ స్ట్రిక్ట్ నార్ ఎక్స్ట్రీమ్లీ లీనియంట్. ఐ థింక్ ద రైట్ బ్యాలెన్స్ ఆఫ్ బోత్. And ఇప్పుడు at 33, what would you say are the qualities you have from her? అంటే అమ్మ నాకు లైఫ్లో యునో బ్లాక్ అండ్ వైట్ అలా ఉండాలని బాగా నేర్పించారు అమ్మ. అంటే గ్రే అస్సలు ఉండదు, గ్రే ఉండకూడదు. ఏదైతే డిసిషన్ తీసుకో, ఇస్ ఇట్ దిస్ వే ఆర్ దిస్ వే, మధ్యలో యునో నీ మైండ్ పెట్టుకొని నువ్వు ఎక్కువ నీ లైఫ్ని కాంప్లికేట్ చేసి యునో డోంట్ లివ్ లైఫ్ లైక్ దట్. బీ బ్లాక్ అండ్ వైట్. అండ్ ఆల్సో మోర్ దెన్ థింగ్ అమ్మ డిసిప్లిన్ బాగా నేర్పించింది. అది టైంలో అయినా, లేకపోతే రెస్పెక్టింగ్ అదర్ పీపుల్ ఆర్ ఒబేయింగ్ అదర్ పీపుల్, ఒబేయింగ్ ఎల్డర్స్, సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్, హ్యూమన్ ఇమోషన్స్, ఇలాంటి విషయాల్లో షీ థాట్ మీ అ లాట్. So speaking about your mom and the fact that you had a strong female influence in your life, how did that change your perspective or mold your perspective in the decisions you make today? You have always been like, అందరూ ఎక్స్పెక్ట్ చేశారు పెళ్లి తర్వాత that I will stop working and I don't know. అంటే ఆ బిలీఫ్, ఆ థాట్ ప్రాసెస్ అంటే పబ్లిక్లో కొంతమంది ఉందంటే I don't know why it's there, because my thought process has never been like that. For me, man and woman are the same, they're equal, you know. It's always అంటే దానికి అది అప్రిషియేట్ చేయడానికి కూడా పెద్ద ఏముందో నాకు I don't know, because we're all one, we're all equal. That's the kind of thought process I live in. And of course కొన్నిసార్లు చాలా కథలు వింటాను or stories, or I read things where women want to do something but they're suppressed because of society or certain beliefs. But
I don't know why that should be there. I think we're all equal, we're all the same, and we're all humans at the end of the day. So let's all stay humans. Thank you for that.